విష్ణు పృథ్వీ లవ్ ట్రాక్ అల్లాడించేసిన నబీల్ సీరియస్ టాస్క్ లకు చెక్ పెడుతూ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్ మేట్స్ దొరికిన ఛాన్స్ బీభత్సంగా వాడుకున్నారు. నబీల్ అయితే నెక్స్ట్ లెవెల్. పృథ్వీ మాయలో పృథ్వీ విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం. నిన్న టాస్క్ లో కూడా పృథ్వీ విష్ణు కోసం ప్రేమ పాట పాడటం, అది విని ఆమె పరవశించిపోవడం చూశాం. వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా పృథ్వీగాడిని చూస్తే భయం వేస్తుంది. ఆయన విష్ణుకి పడిపోతున్నాడు. నాకేది నిజం ఏది అబద్ధమో తెలియదు కానీ అలా అనిపిస్తుంది అని నిఖిల్తో చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా తన లేడీ గ్యాంగ్ కు పృథ్వీ అంటే ఇష్టమని చెప్పి అతడితోనే ఎంచక్కా ఉంటుంది. రేషన్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ రేషన్ టాస్క్ పెట్టాడు. అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్ లో శక్తి టీం గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్ డ్రింక్ తీసుకునేందుకు ఎక్కువ గడువు దొరికింది. కాంతారా టీం కు వాటిని సంపాదించుకునేందుకు తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు. టీం మార్చేసిన మనీ. అనంతరం బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఓ బంగారు గాజును పెట్టాడు. దాన్ని ఉపయోగించుకొని వేరే టీంలోకి మారొచ్చని చెప్పాడు. నబీల్ ను లాక్కోవాలని శక్తి టీం, పృథ్వీని లాక్కోవాలని కాంతారా టీం ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ నాగమణికంట గోల్డెన్ బ్యాంగిల్ ధరించాడు. అలా శక్తి టీం ను వదిలేసి కాంతారా టీంలో చేరాడు. అయితే కాంతారా టీంలో నుంచి ఒకరిని స్వాప్ చేయాలనడంతో ఆదిత్యను శక్తి టీం కు పంపించాడు. పరకాయ ప్రవేశం తర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేయాలన్నాడు. ప్రేరణ మణి పాత్రలో జీవించేసింది. ఆదిత్య సోనియాను అచ్చు దింపేశాడు. నబీల్ ఆదిత్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఎవరు తగ్గలేదు. అందరిలో నబీల్ ను బెస్ట్ పర్ఫార్మర్ గా ప్రకటించారు. ఇక ఈ ఇమిటేషన్ టాస్క్ లో నిఖిల్, సోనియా, పృథ్వీలను ఒక గ్రూప్ గా పేర్కొంటూ వారిపైనే ఫోకస్ పెట్టడంతో సోనియా తెగ సంతోషపడిపోయింది. తమ ముగ్గురు గురించే హౌస్ అంతా మాట్లాడుకుంటుందని మురిసిపోయింది.